హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి డైరీస్. ఇవాళ వీడియోలో మనం చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చూద్దాము. ఇది సమ్మర్ వచ్చేసింది కదండి, సో ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను బాదం, పిస్తా, జీడిపప్పు అండ్ అలాగే కిస్మిస్ ఇవన్నీ ఇలా నానబెట్టుకుంటే ఒక 1 కప్ అయ్యేంత వరకు తీసుకోవాలి. అండ్ అలాగే ఒక 10 to 12 వరకు డేట్స్ తీసుకోవాలి. ఇవంతా ఓవర్ నైట్ కానీ లేదంటే మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని అన్నీ కొంచెం కోర్స్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పలుకులుగా గ్రైండ్ అయిన తర్వాత మనం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం మిల్క్ యాడ్ చేసి మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పేస్ట్ లాగా అయింది కదండి. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. మీకు కనుక ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ, అంటే ఇది బాగా థిక్గా ఉంటుంది కదా, మన కన్సిస్టెన్సీ మనకు కావాల్సింటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కొంచెం ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీ అండ్ టేస్టీగా మనకి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. సమ్మర్ వచ్చేస్తుంది కదండి, మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కూల్గా. ఈ కూల్ డ్రింక్స్ అవి తాగే బదులు మనం ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకుని తాగితే కనుక మనకి బలానికి బలం వస్తుంది అండ్ అలాగే మనకి దాహం అనేది తీరినట్టు కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనకి కావాలనుకుంటే ఎక్స్ట్రా పాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసేసుకుని మనం ఇంకా సర్వ్ చేసేసుకుంటామే. సో చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీ మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా సర్వ్ చేసుకుని పైన మీకు కావాలనుకుంటే మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే మీ ఇష్టం అనమాట, ఇంకా చాక్లెట్ సాస్ అట్లాంటివి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.